నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన దైనందిన జీవితంలో చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవడానికి, సకల కార్యసిద్ధికి ఎటువంటి ప్రత్యేకమైనటువంటి దీపారాధనలను నిర్వహించాలో, రకరకాల దీపారాధనలలో దాగి ఉన్నటువంటి విశిష్టత ఏంటో పరిశీలిద్దాం. ఎవరైనా సరే పరమాత్మ అనుగ్రహాన్ని సులభంగా సిద్ధింపజేసుకోవాలంటే నందా దీపాన్ని వెలిగించినట్లయితే ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. ఈ నందా దీపాన్ని అఖండ దీపము అనే పేరుతో పిలుస్తారు. ఈ అఖండ దీపం నందా దీపాన్ని వెలిగించేటప్పుడు దేవుడికి కుడివైపు ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఈ అఖండ దీపాన్ని వెలిగించాలి. అఖండ దీపం వెలిగించేటప్పుడు 1 లేదా 3 లేదా 5 లేదా 7 ఒత్తులను ఉపయోగించి అఖండ దీపాన్ని వెలిగించవచ్చు. మీకు ఎటువంటి అభీష్టం ఉన్నా సరే ఆ అభీష్టాలు వెంటనే నెరవేరాలంటే ఈ అఖండ దీపాన్ని ఒక్కసారైనా సరే గృహంలో వెలిగించాలి. అఖండ దీపాన్ని గృహంలో వెలిగించినప్పుడు ఆ అఖండ దీపం ఒత్తులు తూర్పు దిక్కు వైపు కానీ ఉత్తరం దిక్కు వైపు కానీ ఉంచే విధంగా వెలిగించినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అఖండ దీపంలో ఉన్నటువంటి ఒత్తులు తూర్పు దిక్కు వైపు ఉంచి వెలిగించినట్లయితే గృహంలో సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలన్నీ తొలగించబడతాయి. సంతానపరమైనటువంటి సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అంతఃశత్రు బాధలను తొలగింపజేసుకోవచ్చు. శుభ కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ గృహంలో శుభ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి కావటానికి ఈ అఖండ దీపం ఒత్తులను గృహంలో తూర్పు దిక్కు వైపుకు ఉంచి ఆ అఖండ దీపాన్ని లేదా నందాదీపాన్ని వెలిగించినట్లయితే చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే పరమాత్మ అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి నేతి దీపం వెలిగించడం ద్వారా కూడా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. మీ కులదైవానికి ఆవు నెయ్యితో కనుక దీపారాధన చేసినట్లయితే గృహంలో శుభ కార్యక్రమాలకు ఎటువంటి విఘ్నాలు లేకుండా చక్కగా పూర్తి చేసుకోవచ్చు. అనుకున్న పనులు త్వరగా పూర్తి కావటానికి కూడా ఆవు నెయ్యితో కులదైవం దగ్గర దీపాన్ని వెలిగించినట్లయితే చక్కటి సత్ఫలితాలు కలుగుతాయి. అలాగే సుమంగళి స్త్రీలు ఎవరైనా సరే, గృహంలో మహిళామణులు ఎవరైనా సరే అమ్మవారి అనుగ్రహాన్ని సులభంగా సిద్ధింపజేసుకోవటానికి పిండి దీపాలను వెలిగించినట్లయితే ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. అపమృత్యు దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, భర్తకు దీర్ఘాయుర్దాయాన్ని సిద్ధింపజేయటానికి కులదైవం దగ్గర గృహంలో మహిళామణులు బియ్యపు పిండితో ప్రమిదలను తయారు చేసి ఆ ప్రమిదల్లో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి పిండి దీపాలను వెలిగించాలి. ఇలా పిండి దీపాలు వెలిగించినట్లయితే దీర్ఘ సుమంగళీ తత్వంతో విరాజిల్లటానికి ఈ పిండి దీపాలు విశేషంగా సహకరిస్తాయి. అలాగే గృహంలో మహిళామణులకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కూడా ఈ పిండి దీపాలు విశేషంగా సహకరిస్తాయి. అలాగే ఎవరికైనా జ్యోతిష శాస్త్రరీత్యా జాతక చక్రంలో సర్పదోషాలున్నట్లయితే, నాగదోషాలున్నట్లయితే ఆ నాగదోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కూడా పురోహితుల సహాయంతో పిండితో తయారు చేయబడినటువంటి సర్పరూపులను ఉంచి అక్కడ పిండి దీపాలను వెలిగించి సర్ప పూజను చేసినట్లయితే కుటుంబంలో సభ్యులందరికీ కూడా అన్ని రకాలైనటువంటి సర్పదోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే సావిత్రీదేవి వ్రతాన్ని ఆచరించే మహిళామణులు ఎవరైనా సరే బియ్యపు పిండితో పిండి దీపాన్ని తయారు చేసి ఆ పిండి దీపాలను ఉంచి సావిత్రీదేవి వ్రతాన్ని ఆచరించినట్లయితే భర్తకు మంచి సంపదలు లభిస్తాయని, చక్కటి పురోభివృద్ధి లభిస్తుందని కూడా శాస్త్రాలలో వివరించడం జరిగింది. అలాగే మంగళగౌరీదేవి దగ్గర బియ్యపు పిండితో పిండి దీపాలను తయారు చేసి 16 పిండి దీపాలను వెలిగించి మంగళగౌరీదేవికి మంగళహారతి ఇచ్చినట్లయితే సకల మాంగళ్య దోషాలను తొలగింపజేసుకొని దీర్ఘ సుమంగళీ తత్వంతో విరాజిల్లవచ్చు. అంతటి విశిష్టత పిండి దీపాలకు ఉంది. అందువల్ల అఖండ దీపం కానీ, ఆవు నెయ్యితో వెలిగించే దీపం కానీ, పిండి దీపం కానీ ఇవన్నీ కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. ప్రత్యేకమైనటువంటి విధి విధానాలతో ఈ దీపారాధనలు నిర్వహించడం ద్వారా చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన భగవంతుడి నైవేద్యాలు ఎన్ని రకాలుగా ఉంటాయో,
ఆ నైవేద్యాలలో దాగి ఉన్నటువంటి విశిష్టత ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. పురుషుండంగనవేశమూని అమితానందంబు సంధిల్ల భావరసస్ఫారత బోటియట్లు నటియింపన్ నాతిగానట్లు నీవు రజోవ్యాప్తిన్ జీవధారివనినన్ పొల్పొంద జీవుండవే పరమాత్ముండవుగావు మౌని జన జీవా భక్త కల్పద్రుమా. ఓ పరమాత్మ, పురుషుండంగనవేశమూని అమితానందంబు సంధిల్ల భావరసస్ఫారత పోటియట్లు నటియింపన్ నాతిగానట్లు. ఒక పురుషుడు స్త్రీవేషాన్ని ధరించి చాలా అద్భుతంగా ఆకర్షణీయముగా చూచేటువంటి వారి హృదయాలన్నింటినీ రంజింపజేస్తూ స్త్రీయే అనేటువంటి భ్రమగొలుపుతూ అద్భుతంగా ఆడుతూ పాడుతూ నటించవచ్చు. అలా నటించినప్పటికీ కూడా అందరూ స్త్రీ అని భ్రమపడుతుంటారు, భావన చేస్తుంటారు, ఆకర్షణకు లోనవుతారు. కానీ స్త్రీ కాదు, పురుషుడే. అదేవిధంగా ఈ ప్రపంచమంతా కూడా, ఈ ప్రకృతి అంతా కూడా పరమాత్మ యొక్క మరి ఒక రూపం. అంతే తప్పితే ఇది ప్రకృతి కాదు. పురుషుడు స్త్రీ వేషం వేసుకున్నట్లుగా ప్రకృతికాంత వేషాన్ని ధరించాడు పురుషుడు. పురుషుడే ప్రకృతిగా ఇలా వ్యక్తమవుతున్నాడు ఆ పురుషోత్తముడు. అలా ఆ విధంగా పురుషుండంగనవేశమూని అమితానందంబు సంధిల్ల భావరసస్ఫారత బోటియట్లు నటియింపన్ నాతిగానట్లు. స్త్రీలాగా వేషం వేసుకుని నటించినప్పటికీ పురుషుడు ఎలాగైతే స్త్రీ కాడో అదేవిధంగా నీవు రజోవ్యాప్తిన్ జీవధారివని నన్ పొల్పొంద జీవుండవే. నీవు కూడా జీవుడిగా మారినటువంటి తరువాత జీవుడిగా కనిపించినప్పటికీ కూడా నువ్వు పరమాత్మ యొక్క లక్షణములతోనే ఉంటావు. అందుకనే ప్రతి జీవికి కూడా ఆనందంగా ఉండాలనిపిస్తుంటుంది, తనను అందరూ కూడా ప్రేమించాలనిపిస్తుంది, తాను కూడా అందరినీ ప్రేమగా చూడాలనిపిస్తుంది. ఇది శాశ్వతముగా ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే వాడు శాశ్వతుడు, వీడు జీవుడైనప్పటికీ కూడా ఆ పరమాత్మ యొక్క లక్షణములతోనే ఉంటాడు. ఆనందం కావాలి ప్రతివాడికి, ఎందుకనంటే పరమాత్మ ఆనంద స్వరూపుడు. కనుక స్త్రీ రూపంలో ఉన్న పురుషుడు స్త్రీ కానట్లుగానే ఈ జీవుడు కూడా వీడు బద్ధుడై ఉన్నాడు తప్పితే దేహంలో వీడికి కూడా పరమాత్మ లక్షణములే అన్నీ ఉన్నాయి. మౌని జన జీవా భక్త కల్పద్రుమా. ఈ విషయాన్ని మాయగమ్మటం వలన తెలుసుకోలేకపోతున్నాడు ఈ జీవుడు. కనుక జ్ఞానముతో ఇది మాయ అనేటువంటి భావాన్ని నిశ్చయించి ఈ మాయ నుండి బయటపడి తాను నిత్యానంద స్వరూపుడుగా, నిత్య శాంతస్వరూపుడుగా ఉండేటువంటి భావాన్ని స్థిరముగా చేసుకుని ఆ భావంతో జీవించాలి అనేది సూచన చేస్తూ అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన యోగ సాధకులు, భక్తి జ్ఞాన వైరాగ్య నిధి శ్రీ మానికొండ వెంకటేశ్వరరావు గారి భక్త కల్పద్రుమ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. బుధవారం అనగానే సహజసిద్ధంగా స్థితిపతి, నిధిపతి, ప్రియపతి అయినటువంటి గణేశుని ఆరాధించేటువంటి సనాతన సంస్కృతి సంప్రదాయం ఉంది. ఈ యొక్క అద్భుతవంతమైనటువంటి చైత్ర వైశాఖ మాసాల్లో ఆ స్వామిని ఆరాధన చేసేటప్పుడు దమనంతో గనక గణేశుని గనక ఆరాధన చేసినట్లయితే సర్వ విజయాల్ని కూడాను చేకూరుస్తాడు అని చెప్పేసి శాస్త్రవచనం. గణేశుని తలుచుకోకుండా ఏ కార్యక్రమం ప్రారంభించినప్పటికీ అది సఫలీకృతం కాదు.
గణేశుని యొక్క అవతార స్వరూపాలు 32 అవతారాలుగా మనకు శాస్త్రాల్లో చెప్పినప్పటికీ ఈ పసుపు వినాయకుడి ఆరాధన చేసి ఆయనకి నైవేద్యం పెట్టిన పెదపే మిగతా పూజాది కార్యక్రమాలన్నిటి కూడా చేయటం జరుగుతుంది. గణేష ఆరాధనలో అత్యంత కీలక పాత్ర వహించేది లక్ష్మీ గణపతి యాగం. ఎవరైతే కనీసం సంవత్సరానికి ఒకసారైనా లక్ష్మీ గణపతి యాగాన్ని గనక నిర్వహిస్తారో వారి జీవితాలలో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం వెల్లివిరుస్తుంది అని చెప్పేసి శాస్త్రం. ఇటీవల కాలంలో గణేష ఆలయాల్లో కూడాను ప్రతినిత్యం కూడాను లక్ష్మీ గణపతి యాగాలు నిర్వహించేటువంటి ఏర్పాట్లు చేసి ఉన్నారు. మనం ఏదైనా గణేష ఆలయాల్ని సందర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ క్షేత్ర దర్శన సందర్భంగా మనం కూడాను ఆ యాగాల్లో పాల్గొని సత్ఫలితాల్ని సాధించుకోవడానికి కూడా ఆస్కారం ఎంతగానో ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం. గణేశుడికి ప్రీతివంతమైనటువంటి అటుకులు, అలాగే ఉండ్రాళ్ళు ఇట్లాంటి వాటితో కూడాను ఆయనకి ఆ యజ్ఞ యాగాదుల్లో విధి విధాన రీత్యా ఉపయోగించే తీరుతెన్నులు మన జీవితాల్లో ఆనందతత్వాన్ని, ఐశ్వర్యతత్వాన్ని ప్రసాదిస్తాయి అని చెప్పేసి శాస్త్రం. అంతేకాకుండా ప్రతినిత్యం కూడా మనం గణేశుని చక్కగా కనుక ఆరాధన చేసినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకవంతమైనటువంటి విధి విధానంతో జీవితాన్ని సక్రమంగా నడుచుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదం తన్నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానం హేమలంబనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 5:52 సూర్యాస్తమయం 6:33 తిథి అష్టమి రాత్రి 7:56 వరకు. నక్షత్రం ఆశ్లేష తెల్లవారుజామున 4:28 వరకు. వర్జం సాయంకాలం 5:18 నుంచి 6:54 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:47 నుంచి 12:38 వరకు. అమృతకాలం రాత్రి 2:52 నుంచి 4:28 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టక వృగ్రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం అపరాజిత పూజ, అలాగే బుధాష్టమి, దుర్గావ్రతం. వీళ్ళు ముఖ్యంగా అపరాజితాదేవి పూజ. అపరాజిత అంటే పరాజయం లేనిది అని అర్థం. ఘర్షణ పడిన తర్వాత విజయం అంటూ వచ్చినా ఘర్షణ వల్ల ఏర్పడేటువంటి మానసికమైన చికాకు మరియు శారీరకమైన చికాకు అనేటువంటివి తప్పవు. అంతకు మించి ఏ వ్యక్తులైతే మన చేతిలో ఓడిపోయారో ఆ ఓడిపోయినటువంటి వారి వలన, వారి బంధువుల వలన మనకొక నెగటివ్ అంటే వ్యతిరేకమైనటువంటి భావనలు కలుగుతాయి, సంకల్పాలు కలుగుతాయి.
వాటి ప్రభావం కూడా మనకు అశాంతిని, అసౌకర్యాన్ని, నష్టాన్ని కలుగజేస్తుంటుంది. దృష్టి దోషాలు కలుగుతాయి, వాటి వలన కూడా ఇబ్బందులు కలుగుతాయి. మరి ఇవన్నీ కలగకుండా ఉండాలంటే ఏముండాలి అంటే అపరాజితత్వం ఉండాలి. అమ్మవారిని కనుక మనం ఆమె తత్వాన్ని అర్థం చేసుకుని ఆరాధించుకున్నట్లయితే ఓటమి ఎరుగని లక్షణం మనలో ప్రస్ఫుటమవుతుంది. బుధాష్టమి, అష్టమి బుధవారం, ఈ రెండిటి సమ్మేళనంలో ఇది ఏర్పడుతుంది. దానికి సంబంధించి ఆ బుధాష్టమి వ్రతాన్ని ఆచరించుకోవటం మంచిది. అలాగే దుర్గా వ్రతం, ఈ దుర్గాదేవి యొక్క వ్రతాన్ని ఆచరించడం ద్వారా సమస్యలు తీరుతాయి, దుఃఖాలు తీరుతాయి, కష్టాలను అధిగమించే శక్తి ఏర్పడుతుంది. నేటి ఆణిమత్యాలు. ఇతరులు వారికి తోచింది వారిని మాట్లాడనివ్వండి, కానీ మీపై మీరు విశ్వాసాన్ని కోల్పోకుండా నమ్మిన ఆశయాలను అంటిపెట్టుకునే ఉండండి. ఇదే విజయానికి మార్గం. ఎవరో నిన్ను అర్థం చేసుకోలేదని బాధపడే కంటే నీ గుండె అట్టడుగు పొరల్లో దాగి ఉన్న చెమ్మని ముందు నీవు అర్థం చేసుకో. ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం పృథులమౌక్తికశోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృదుమదోజ్వల ఫాలదేశం కంచన కాంచీతిలకం కరధృత కోదండ బాణ శృణిపాశం కఠినస్తనభర నమ్రం కైవల్యానందకందమవలంబే. ఇది రెండవ శ్లోకం. వెంటనే రెండవ శ్లోకం, రెండు కలిపితే గాను పూర్ణం కాదు. ఇక్కడ చూడండి, ఆవిడెవరు? కాశ్మీర స్తబక కోమలాంగలత కంచన, మళ్ళీ కంచన అన్నాడు. మళ్ళీ కంచన అనగానే దీనికి కూడా అర్థం ఏంటి? ఒకానొక అనిర్వచనీయ. అది కంటిన్యూ, వర్ణనకు అందదండి. నేనేదో చెప్తున్నాను కానీ మీకోసం, ఇది వర్ణనకు అందని వస్తువు, అందుకు కంచన. అయితే కాంచీపురంలో ఆవిడ ఎలా ఉన్నారంటే కాంచీ తిలకం, అది చెప్పాడు ఇక్కడ. తిలకం అంటే శ్రేష్టం, వాటన్నిటిలోనూ గొప్పది అని అర్థం అంట. కాంచీపురంలో ఈవిడ తిలకం శ్రేష్టముగా ఉన్నది. కంచన కాంచీ తిలకం. అయితే కాశ్మీరస్తవ కోమలాంగలత అని రూపం చెప్పాడు కానీ రూపం డీటెయిల్స్ చెప్తున్నాడు ఇక్కడ. కరధృత కోదండబాణ శృణిపాశం. ఆ కారణపరచిద్రూప కరుణ అయిన తల్లి చేతుల్లో కరధృత, చేతుల్లో పట్టుకుందిట. ఏమిటంటే కోదండ, బాణ, శృణి, పాశం, 4 పట్టుకుందండి. చూడండి, కోదండం పట్టుకుంది చేతిలో, అంటే ధనుస్సు పట్టుకుంది. ఏంటి ఆ కోదండం? మనోరూప ఇక్షుకోదండ, చెరకు విల్లు పట్టుకుంది ఒక చేత్తో. అది వర్ణిస్తున్నాడు. అంటే రూప ప్రత్యక్షమవుతోందండి మనకి. ముందు ఆ పరతత్వం అలా ఒక రూపం స్వీకరించి ఆ కాంచీపురంలో ఉన్నట్టు మన ధ్యానంలోకి వచ్చేయాలి. ఆ తల్లి దయాస్వరూపిణి ఒక చేతిలో కోదండం పట్టుకుంది, మరొక చేతిలో బాణం పట్టుకుంది. మనం కోదండము బాణం అనగానే మనం తెలుసుకోవాల్సింది చెరక విల్లు పువ్వుల బాణములు. పంచతన్మాత్ర సాయిక పట్టుకున్నది. శృణి, శృణి అనగా అంకుశము అని అర్థం. శృణి అంటే అంకుశం, అంకుశం ఒక చేతితో పట్టుకున్నది. పాశం తెలిసిపోయింది 4. కరధృత కోదండ బాణ శృణి పాశం. మొత్తానికి ఎర్రని ఆ స్వరూపమున్నదే 4 చేతుల్లో 4 పట్టుకున్నదండి. పైగా తర్వాత మాతృస్వరూపం, ఆ మాతృస్థానం వర్ణిస్తున్నాడు. కఠిన స్తనభరణంబ్రం, కఠినమైనటువంటి ఉన్నతమైన వక్షస్థలంతో కాస్త వంగి ఉంటుందిట. ఎప్పుడైనా మీరు కాంచీపురం వెళ్తే చూడండి, అమ్మవారు కనబడతారు. ఎలా కనబడతారంటే వంగినట్టుంటారండి. ఇంకెక్కడ అలా ఉండరు, అక్కడే ఉంటారు. ఆ తల్లి మాత్రమే వంగినట్టు ఉంటుందండి. గురువులు కృపతో మంత్రం ఇచ్చి చూడరా నాయనా అంటే అప్పుడు చూస్తే కనబడింది వంగుని తల్లి. సామాన్యమా? వంగుని కనబడగానే ఎందుకయ్యా అలా వంగింది? భక్తులు ఆమె కోసం వంగి నమస్కరిస్తే ఆ భక్తుడిని అనుగ్రహించడం కోసం అమ్మ వంగుతోందండి. ఎంత కారుణ్యం అమ్మదై, దయా, భక్తవాత్సల్యం. అది వక్షస్థలము యొక్క బరువు చేత ముందుకు వంగిదిటండి. కఠిన స్తనభర నమ్రం. ఆ చూపించడంలో కేవలం ఆ కామాక్షి స్వరూప వర్ణంలోనే వక్షస్థల వర్ణన వస్తుందేమో.
అందుకే కాళిదాస మహాకవికి అమ్మ నోటంటే బీజాక్షములు రాసి ఇప్పుడు చూడరా నాయన అన్నది. అప్పుడు కనబడింది చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణి పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేక మాత అన్నాడండి. అప్పుడు ఎంత అద్భుతంగా చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే మహానుభావుడు అదే చెప్పాడు చూడండి. కఠిన స్తనభరణం బ్రహ్మ అదే విషయం ఇక్కడ. ఎందుకు వక్షస్థలాన్ని వర్ణిస్తున్నాడంటే పిల్లవాడికి తల్లి దగ్గర గుర్తొచ్చేది వక్షస్థలమే. తను పోషిస్తోంది ఆ తల్లి. అందుకే సర్వ జగత్తుని పోషిస్తోంది అమ్మ 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 అమ్మ. ఆ మాతృత్వాన్ని స్ఫురింపజేస్తున్నాడు ఇక్కడ. పోషణ సర్వ జగత్తుని పోషించే వక్షస్థలం అండి ఆ తల్లిది. ఏమిటయ్యా అంటే సూర్యచంద్రౌ స్తనౌ దేవ్యా, అది శాస్త్రం చెప్తున్నది. సూర్యచంద్రౌ స్తనౌ దేవ్యా తావేవ నయనే స్మృతౌ, శాస్త్రం చెప్తున్నది. ఉభౌ తాటంకయుగళౌ ఇత్యేషా వైదికీ శృతి, ఇది శాస్త్రం చెప్తున్న మాట. సూర్యచంద్రుల్ని అమ్మ శరీరంలో ధ్యానించాలట. ఎందుకంటే అమ్మ శరీరం అంటే మంత్ర శరీరం, విశ్వ శరీరం, ఇది తెలుసుకోండి. మాంస శరీరం కాదు, అది ముందు భావన. మాంస శరీరం కాదని ఎలా భావించాలంటే అందుకే కారణపరచిద్రూప పెట్టాడు అక్కడ. కారణపరచిద్రూప ఆవిడ చిద్రూప, ఆవిడ తల్లి. ఆ చిద్రూప అయిన తల్లి విశ్వ విగ్రహ, విశ్వమే ఆవిడ శరీరం అండి. విశ్వంలో అందరినీ పోషిస్తోంది ఆ తల్లి. పంట కాదు, పంటకు కూడా అన్నం ఇచ్చేవాడు సూర్యుడేగా. సూర్యుడు ఒకడు చంద్రుడు ఒకడు, ఇద్దరు ఇస్తారు మనకు తెలియాలి. సూర్య కిరణాల నుంచి పత్రహరితం పుచ్చుకుంటాయి వృక్షములన్నీ. కానీ వృక్షాలు పెరగడానికి ఓషధీ స్వరూపుడుగా సోమో భూత్వ రసాత్మక పుష్ణామి ఔషధీ సర్వే చెప్పాడా లేదా మహానుభావుడు గీతలో. స్వస్తి. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. ఆకాశరాజు బిడ్డలు లేకపోతే ఎంత బాధపడ్డాడో. గురువు అయినటువంటి బృహస్పతి దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడిన మాటలు మీరు భవిష్యోత్తర పురాణం చదువుతుంటే నిజంగా ఒళ్ళు గగుర్పుడుస్తుంది. కాబట్టి ఎంత ఏడిచాడో ఆకాశరాజు. ఏడిస్తే బృహస్పతి అన్నారు, ఎందుకయా ఎంత ఏడుస్తావు? యజ్ఞం చెయ్యి. యజ్ఞం చేశావా నీకు తప్పకుండా సంతానము కలుగుతుంది. వేదమునందు విశ్వాసం, గురువు యందు విశ్వాసం. విశ్వాసము లేకుండా చేసేటటువంటి పని ఎన్నడూ ఫలించదు. విశ్వాసముతో చేసిన పని ఏదుందో అది మాత్రమే ఫలిస్తుంది. అందుకే గురువుగారి మాట, వేదవాక్కు, ఈ రెండిటి యందు ఎవరికి విశ్వాసం ఉందో వాళ్ళు మాత్రమే అనుగ్రహాన్ని పొందగలరు. ఈ రెండిటికి ప్రతిబంధకం అహంకారం. అహంకారం ఉన్న చోట ఏం ఫలిస్తుంది? అది ఊసర క్షేత్రం. రాతి మీద విత్తనం ఉండి ఎంత వర్షం పడితే మొలకెత్తుతుంది? అది సారవంతమైన మట్టిలో ఉంటే ఒక్క చినుకు చాలు మొలకెత్తడానికి. కాబట్టి మహానుభావుడు నేను యజ్ఞం చేస్తానని చుట్టూ మంత్రుల్ని పెట్టుకుని ఆ యజ్ఞం చెయ్యడం కోసమని భూమి దున్నుతున్నాడు ఆకాశరాజు. ఒక్క దినంబునన్ వియద్విభుండు తా పక్కన మంత్రివర్యులు యజస్సులు తాపస ముఖ్యులొప్పగన్ ఎక్కుడు సంతసంబునము నుంగి వినిర్మల యజ్ఞవాటికై స్వర్ణహలంబున దున్నుచుండగాన్. ఒక మంచి రోజు చూసుకున్నాడు, ఒక మంచి ముహూర్తం చూసుకున్నాడు. పక్కన మంత్రులు, సామంతులు, తపస్సులు, యాజక ముఖ్యులు అంటే యజ్ఞం చేయించగలిగినటువంటి ఋత్విక్కులు వీళ్ళందరూ చుట్టూ ఉండి మంత్రములు చెప్తుండగా ఒక బంగారు నాగలిని చేత పట్టుకుని మంచి ఉత్తమమైనటువంటి భూమిని దున్నడం ప్రారంభం చేశాడు యజ్ఞశాల నిర్మాణము కొరకు. ఆయన ఇలా భూమిని దున్నుతున్నాడు. అంతలోనే ఒక గొప్ప సహస్ర రేకులతో 1000 రేకులతో కూడినటువంటి ఒక గొప్ప పద్మం ఒకటి మందసము ఆయన నాగటి చాలుకి తగిలింది. జనక మహారాజు గారికి జానకిగా ఎలా సీతాదేవి లభ్యమైందో ఉద్ధిత అంటారు మహర్షి. పైకి లేచింది భూమిలోంచి సీతమ్మ. ఇక్కడ స్కంద పురాణంలో ఒక మాట రాశారు. అందులో అన్నారు, పద్మములతో చేయబడిన పరుపు మీద పడుకుని ఆడుకుంటూ దర్శనమిచ్చింది అన్నారు. వేరు పురాణముల ఎందన్నారు, ఆమె నాగటి చాలుకి తగిలి పద్మములో నుండి ఆవిర్భవించింది అన్నారు. కాబట్టి అమలిన కాంతి సంపదల సహస్రపత్రమౌ కమలమకొండు కానపడే గ్రక్కునవారలు దాని చూచి ఆ రేకులు విప్పి చూడా
సుందర నవ్వుతో కూడిన బాలిక ఒక్కతే జానకి రీతిన నవ్వు ముఖానతోపగన్. ఆ రోజున సీతాదేవి ఎలా దర్శనమిచ్చిందో అలా 1000 రేకుల పద్మంలో సుందరమైనటువంటి ముఖారవిందంతో నవ్వుతూ పడుకుని ఉన్నటువంటి ఒక పిల్ల కనపడింది. పాదాల్లో చూస్తే పద్మరేఖలు, పొట్ట నొక్కి చూశాట్టిలాగా చిన్న పిల్ల అని. ఇలా పొట్ట నొక్కితే బాగా విచ్చుకున్న తామర పువ్వు మీద చెయ్యి పెట్టి నొక్కితే ఎలా ఉంటుందో అలా ఉందిట. పద్మం లాంటి పొట్ట, పద్మం లాంటి చేతులు, పద్మం లాంటి ముఖం, పద్మాల్లాంటి పాదాలు, పాదాల్లో పద్మరేఖలు, హస్తంలో పద్మరేఖలు, ఇవన్నీ చూసి అసలు ఒక పద్మమే పుట్టిందా అన్నట్టుగా ఉంది ఈ పిల్లని పద్మావతి అంటున్నాను అన్నాడు ఆకాశరాజు గారు. ఏమీ అదృష్టం, గురువుగారి మాట నమ్మి యజ్ఞానికి మొదలు పెట్టగానే పిల్ల పుట్టింది. సంతోషించాడు, ఇంటికి తీసుకెళ్లాడు, భార్యకి ఇచ్చాడు ధరణీదేవికి. ఈమెని మన సొంత కుమార్తెగా పెంచి పెద్ద చెయ్యి అన్నాడు. ఇక్కడ యజ్ఞం పూర్తయింది, ఇంటికి వెళ్ళాడు, భార్య గర్భిణి అయింది, కొడుకు పుట్టాడు, వసునాయకుడు అని పేరు పెట్టాడు. ఇప్పుడు కొడుకు కూతురు పెద్దది పద్మావతి, ఈ పిల్ల అయోనిజ. ఈమె ఆయనకి సంభవించిన కుమార్తె కాదు, జన్మించిన కుమార్తె కాదు, అయినా ధర్మేణ తనయాతవా. మీతో ఇత పూర్వం మనవి చేశానే, అమ్మవారే ఇన్ని రూపాల్ని అయోనిజగా పొందుతూ ఉంటుంది. కాబట్టి ఆ తల్లి పద్మావతి స్వరూపంగా ఆవిర్భవించింది. ఇప్పుడు ఎంతో ప్రేమతో ఆ పిల్లని ఇద్దరూ పెంచి పెద్ద చేస్తున్నారు, ఆకాశరాజు ధరణీదేవి. ఆమె యవ్వనంలోకి ప్రవేశించింది. రానే వచ్చాడు నారద మహర్షి. ఒక రోజున ఆయన దైవ కార్యం సంఘటితమయ్యేటట్టుగా చూస్తుంటాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. గోవిందాయ నమః. రాక్షసుడైనటువంటి బలి పెద్ద అగ్నిని కూడా సృష్టించాడు. ఆ యుద్ధం జరుగుతున్నది ప్రళయకాల అగ్నిలాగా ఎంతో భయాన్ని కలిగించింది. అది గాలితో అన్ని వైపులా వ్యాపించి దేవతా సైన్యాన్ని కాల్చివేయసాగింది. తర్వాత సముద్రం దాని సరిహద్దులను దాటి పొంగి పొర్లుతూ ముంచెత్తసాగింది. ప్రచండమైన గాలులు దాని తరంగాలను సుడిగుండాలకు పైకి లేగబడుతుండగా అది ఎంతో భయాన్ని కలిగించింది. ఈ విధంగా గొప్ప మాయావులైనటువంటి రాక్షసులు కంటికి కనిపించుకోకుండా తిరుగుతూ వివిధ మాయలను సృష్టించి దేవతలను భయపెట్టేశారు. అది ఆ యుద్ధం వర్ణన చేయటానికి కష్టం. దేవ సైనికులు విషాదానికి లోనయ్యారు. ఇంద్రుడు మొదలైన వారికి ఆ మాయలను ఎలా నివారించాలో తెలియలేదు. ఆ మాయలో అందరూ కూడా కింద పడిపోతున్నారు, అర్థం కావటం లేదు. ఈ బలి యొక్క మాయ ఉపాయం తోచలేదు వీళ్లకు. అప్పుడు వారు లోకేశ్వరుడైన శ్రీహరిని ధ్యానించగా ఆయన అక్కడ సాక్షాత్కరించాడు. అప్పుడు ఆ భగవంతుడు గరుడి భుజాలపై చిగుళ్ల వంటి తన కాళ్లను ఉంచి ఉన్నాడు. అంత అద్భుతంగా కూర్చున్నాడు. పీతాంబరధారి అయి ఉన్నాడు. ఆయనను దేవతలు చూశారు. శ్రీహరి కొత్తగా వికసించిన పద్మం వంటి కన్నులు కలిగి ఉన్నాడు. ఆయన 8 చేతులతోనూ ఆయుధాలను ధరించి ఉన్నాడు. వక్షస్థలంపై శ్రీదేవిని, మెడలో కౌస్తుభ మాణిక్యాన్ని, విలువైన కిరీటాన్ని, కుండలాలను ధరించి ఉన్నాడు. సర్వాధికుడైనటువంటి శ్రీహరి అలా రణభూమిలో ప్రవేశించగానే ఆయన మహిమతో రాక్షసుల మాయా సృష్టి ఆ క్షణంలోనే నశించిపోయాయి. ఎప్పుడు స్వామి కనపడ్డాడో ఆ మాయ అంతా మాయమైపోయింది. ఎందుకంటే హరిస్మృతి సర్వ విపద్ విమోక్షణం. శ్రీహరి స్మరణ అన్ని ఆపదల నుండి విముక్తిని కలిగిస్తుంది. ఓ మహారాజా, యుద్ధంలో గరుత్మంతుడిని ఎక్కి వచ్చిన శ్రీహరిని చూడటంతోనే కాలనేమికి వాళ్ళందరికీ చిర్రెత్తుకుపోయింది. శూలాన్ని పైకెత్తి ఆయన కొట్టబోయాడు. కాలనేమి సింహాన్ని ఎక్కి శ్రీహరిని ఎదిరించాడు. కాలనేమి యొక్క శూలము గరుత్మంతుడి తలపై పడబోతుంటే
దానిని ముల్లోకాధిపతి అయినటువంటి శ్రీహరి అవలీలగా పట్టేసుకున్నాడు. కాలనేమిని అతడి వాహనాన్ని దానితోనే సంహరించాడు. అది చూసి మహాబలవంతులైన మాలి సుమాలి శ్రీహరితో యుద్ధానికి దిగారు. శ్రీహరి తన చక్రంతో వారినందరినీ కూడా సంహరించగా వారు నేలకూరారు. అంతలో మాల్యవంతుడనేటి రాక్షసుడు గొప్పగా సింహనాదం చేస్తూ శ్రీహరి ముందుకు వచ్చాడు. పెద్ద గదను తీసుకొని శ్రీహరిని గరుత్మంతుడిని దానితో కొట్టాడు. అప్పుడు శ్రీహరి శత్రువైన మాల్యవంతుడి తలను కూడా చక్రంతో ఖండించాడు. ఇంతటితో 8వ స్కందంలోని 10వ అధ్యాయము సమాప్తము. 11వ అధ్యాయంలో మనమంతా ప్రవేశిస్తున్నాం. విష్ణవే నమః. ఈ అధ్యాయంలో ఇంద్రుడు నముచిని సంహరించుట అనే విషయం చెప్పబడింది. శ్రీ సుఖమహర్షి ఇలా చెబుతున్నాడు. పూర్వం రాక్షసుల చేతిలో దేవతల దెబ్బలు తిన్నారు కదా, కానీ ఇప్పుడు పురుషోత్తముడైన శ్రీహరి దయ వారిపై ప్రసరించింది. అందువల్ల దేవతల ధైర్యం రాక్షసుల మాయలతో సడలిపోయలేదు. వాళ్ళకి ధైర్యం ఎక్కువ ఉంది. ఇంద్రుడు, వాయువు, అగ్ని మొదలైన దేవతలు యుద్ధం చేస్తూ ఆ రాక్షసులను గట్టిగా దెబ్బతీశారు. పూజ్యుడు, పాకాసురుడిని సంహరించినవాడు అయినటువంటి ఇంద్రుడు బలిచక్రవర్తిపై బాగా కోపించి వజ్రాన్ని ప్రయోగించబోగా ప్రజలందరూ అది చూసి అయ్యయ్యో అని ఆక్రోశించారు. బలిచక్రవర్తి అందుకు భయపడలేదు. యుద్ధ సామగ్రిని నిండా అదంతా ఉంచుకొని యుద్ధ రంగంలో అంతటా సంచరిస్తూ యుద్ధం చేయసాగాడు. బలిచక్రవర్తి తన ముందుకు రాగానే ఇంద్రుడు వజ్రాన్ని చేతిలో పట్టుకొని చిత్కారం చేస్తూ ఇలా అన్నాడు. మాయలను ప్రయోగించి మమ్మల్ని జయించాలనుకుంటున్నావు, కానీ మేము మాయలకి అధిపతులం. మేము తెలుసా? ఎవరైతే మాయలతో స్వర్గం చేరాలని గాని స్వర్గం దాటి పైలోకాలకు వెళ్లాలని గాని చూస్తారో వారు మూర్ఖులైన దొంగల వంటి వారు. అటువంటి వారిని నేను వారి స్థానం నుండి మరింత క్రిందకు పడదోస్తాను. వరి మందబుద్ధి, చెడు మాయలను ప్రయోగించే నీ తలను నేనిప్పుడే 100 అంచులు గల వజ్రంతో ఖండిస్తాను. నువ్వు నీ బంధువులతో కలిసి నా వజ్రాన్ని ఆపే ప్రయత్నం చేయి అన్నాడు. ఆ మాటలు విని బలి ఇలా అన్నాడు. కాలానికి వసలే కర్మలను చేస్తూ యుద్ధం చేస్తున్న అందరికీ కీర్తి, జయము, అపజయము, మరణము అనేవి కలుగుతూనే ఉంటాయి. తదిదం కాల రశనం జనాః పశ్యంతి సూరయః. ఓ ఇంద్ర, జయాపజయాలను, కీర్తి అపకీర్తులను కాలమే నిర్ణయిస్తుందయ్యా. ఈ విషయం తెలిసిన వివేకవంతులు మంచి జరిగినప్పుడు సంతోషంతో చిందులు దొరికారు. మీకు ఈ వివేకం లేదు కనుకనే జయాపజయాలను మేమే కర్తలమని మీరు భావిస్తున్నారు. మేమే అదంతా చూసుకుంటాం, మా ఇష్టం. జయం అయితే అవుతాం, మరి అపజయం అయితే మేమేలే, అంతగా ఉంది మాకు అనే శక్తి మీరు అనుకుంటున్నారు. మీ అజ్ఞానాన్ని చూసి సత్పురుషులు మీపై జాలి పడతారు. అలాంటి మీతో హృదయానికి గాయం చేసే నిందావాక్యాలను ప్రయోగించటం మాకిష్టం లేదు అన్నాడు బలిచక్రవర్తి. అప్పుడు వీరులను సంహరించే వీరుడు అయినటువంటి ఇలా మాట్లాడి ఇంద్రుడి దుఃఖాన్ని కలిగించాడు ఇంద్రుడికి. అంతేకాకుండా వారిని చెవి వరకు లాగి బాణాన్ని విడిచిపెట్టి ఇంద్రుని అంటే నారిని లాగాడు. బాణంతో కొట్టాడు, చెవి వరకు లాగాడు. కరెక్ట్గా లాగి బాణాన్ని విడిచిపెట్టి ఇంద్రుడిని కొట్టాడు. బలి ఈ విధంగా సత్యవాక్యాలు పలికి తిరస్కరించటాన్ని ఇంద్రుడు సహించలేకపోయాడు. అంకుశంతో పొడవబడ్డ ఏనుగులాగా అయిపోయాడు.
శత్రు సంహారకుడైన ఇంద్రుడు అమోఘమైన వజ్రాయుధంతో బలిచక్రవర్తిని కొట్టాడు. అప్పుడు బలిచక్రవర్తి రెక్కలు నరికివేయబడిన పర్వతంలాగా నేలపై కుప్పగూలిపోయాడు. విష్ణవే నమః.